వెల్కమ్ టు రాజనీతి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 39వ డివిజన్లో ఫుట్పాత్ల మీద ఈ టైల్స్ అంటిస్తున్నారు, పేవర్ బ్లాక్స్ అంటారు. ఈ పనులకి రెట్టింపు రేట్లతో టెండర్లు ఖరారు చేయడం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే సుజనా చౌదరి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఈ విషయం అంతకుముందు ఆయన దృష్టిలో ఉన్నట్టుంది. ఆయన అధికారులను నిలదీశారు. పేవర్ బ్లాక్స్ పేరుతో నిధులు దుర్వినియోగం జరుగుతున్నట్టు తెలియడంతో ఈ కార్యక్రమానికి శంకుస్థాపన ముందే వాటి ఏర్పాటుకు అయ్యే ఖర్చు గురించి ఆయన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ సివిల్ డిపార్ట్మెంట్ నిపుణులతో చర్చించారు. ఎంత అవుతుంది ఏంటి అని. వాళ్ళ దగ్గర ఈ అడుగుకి ఎంత అవుతుందో సరాసరిన తెలుసుకుని ఆ తర్వాత ఆ కార్యక్రమం దగ్గరికి వెళ్ళారు. మొత్తం 940 మీటర్ల పొడవు, కొన్ని చోట్ల 6 అడుగుల వెడల్పు, కొన్ని చోట్ల 4.5 అడుగుల వెడల్పుతో ఈ పార్కింగ్ టైల్స్ వేస్తున్నారు. పనుల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారని ఆయన అధికారులను ప్రశ్నించారు. వాళ్ళేమో 48,78,000తో 75,000తోనో ఈ పనులు చేస్తున్నామని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే గారు ఆ పనులకు అంచనాలు తయారు చేసిన అధికారులను ప్రశ్నించారు. టైల్స్ వేస్తున్న పరిమాణానికి ఖర్చుకు పొంతం లేకపోవడంతో అక్కడున్న కాంట్రాక్టర్ను ఎంత అదనంగా టెండర్ వేశారని ఆయన నిలదీశారు. వాస్తవంగా అయ్యే ఖర్చు కంటే రెట్టింపు అంచనాలు ఉండటంతో దాని మీద ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. 900 స్క్వేర్ మీటర్స్ రోడ్ లెంగ్త్. మీరు వేసే వర్క్ ఎంత? 47,80,000. ఓకే, ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ కి ఎంత థిక్నెస్ వేస్తున్నారు? 60-80 mm రెండు ఉన్నాయి సార్. చెప్పింది కరెక్ట్ సార్. 1 స్క్వేర్ ఫీట్ కి 115. అది 115 రూపాయలు. లేయింగ్ కాస్ట్ 15 రూపాయలు వద్దా? అన్ని కలిపి మామూలుగా 15. అదే అది కొనటానికి 35 నుంచి 55 రూపాయలు అవుతాయి. 55 రూపాయలు. ఓకే, లేయింగ్ కాస్ట్ 15 రూపాయలు. మీరు లాభం పెట్టుకుంటే 20 రూపాయలు పెట్టుకోవాలి, 20%. ఇప్పుడు దీనికి ఎంత వేసారు? అంత మీరు అడుగు లెక్క ఇస్తారు. ఇదే 48,74,000 చెప్పా కదా. ఓకే, అవునమ్మా, అడుగు లెక్క. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎక్కువ వేసుకోమని చెప్పారు మిమ్మల్ని. పర్వాలేదు చేసి ఈ 48,74,000లో 40% మిగులుతుందా? 30 మిగులుతుందా? లెస్ అంటే అసలు ఎస్టిమేట్ చేయడమే తప్పేశారు మీరు. దాంతో అవడానికి వీల్లేదు. ఇది అవునండి, ఆ రేట్లు ఎక్కువ ఉంటే మీరు తగ్గించాలి. మరి లెస్ అసలు ఎందుకు వేయాలండి? కరెక్ట్గా కాస్ట్ ఆఫ్ మెటీరియల్ బియ్యం అంటాం, బిల్ ఆఫ్ మెటీరియల్ తీసుకొని లేయింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, ప్రాఫిట్ ఎంత అని ఇవ్వండి. మీరు పేమెంట్లు ఇవ్వరా టైంకి? దానికి కూడా వేసుకోండి. కానీ ఇనఫ్ అది మరి సంవత్సరం వరకు బదులు ఎందుకు పని చేయడం మీరు చేయకూడదు? అరే పెడదాం అనుకుంటున్నారు క్వాలిటీకి అన్ని. దీనికి సరి చేసుకోండి. కాంట్రాక్టర్లకి నష్టం రాకూడదు, పని మంచిది జరగాలి, రేటు రీజనబుల్గా ఉండాలి. పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టే ఏ పనులైనా కానీ, పనులు కానీ, అంచనాలు కానీ వీటన్నిటి మీద కూడా థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేస్తానని ఆయన హెచ్చరించారు. Like, share and subscribe to Rajaniti channel.